నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రజాపాలన విజయోత్సవ సభలు అని చెప్పి చేసుకుందామని చెప్పి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు చూసుకుంటే లగచర్ల ఘటన ఏదైతే మనం చూసినాం, లగచర్ల ఘటన పైన ల్యాండ్ ఏదైతే అక్విజిషన్ అది రిటర్న్ తీసేసుకున్నారు. మరి ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైతే నిర్మల్ జిల్లాలో కూడా రైతులు చాలా తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. దాన్ని కూడా రిటర్న్ తీసుకున్న పరిస్థితి. అండ్ అదానికి సంబంధించిన 100 కోట్లు ఏవైతే పెట్టుబడులు ఇచ్చారో స్టార్టింగ్ లో, అది కూడా దానిపైన ఎలిగేషన్స్ రావడంతో అది కూడా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఇదన్నీ ఒక పక్క చూసుకుంటే హైడ్రా కమిషన్ ఎవరైతే రంగనాథ్ ఉన్నారో, అతనిల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పి బక్క జిత్సన్ గారు మనకి ప్రాపర్ ఆధారాలతో ఏ విధంగా అయితే బయట పెట్టారో, ఈ నేపథ్యంలో నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడం కూడా జరిగింది. అసలు ఎందుకు ఏం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బక్క జిత్సన్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే బ్రదర్. అలా ఫస్ట్ నిన్న మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి యూసఫ్ గూడకి లొంగిపోయారు. ఎందుకని అసలు నిన్న ఏం జరిగింది? అయితే ముఖ్యంగా రంగనాథ్ గారు ఎక్కడ కూడా పేరు ప్రస్తావించి నా మీద ప్రచారం చేస్తున్నని చెప్పలే. ఎక్కడ కూడా అంటే మీ పేరు తీసుకుంటలేడు. కానీ కొంతమంది సోషల్ మీడియా అనంటే సోషల్ మీడియా మీద రేపు కేసులు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఆ సోషల్ మీడియా వాళ్ళు ఎవరో అనుకున్నాము పలానా బక్క చేస్తాను అని చెప్పేసి కేసులు పెట్టే అవకాశం ఉంది. ఇంకా అన్నిటికంటే ఒక పెద్ద పడము ఈ రవిప్రకాష్ అనే మీడియా బ్రోకర్ గాని ఛానల్లా నా గురించి చాలా ఒక పదం తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లు బఫర్ జోన్ లో లేదు. ఇది ఖచ్చితంగా తప్పుడు ప్రచారమే. కావాలంటే మీరు ఆధారాలతో నిరూపించాలంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే మరి సోషల్ మీడియా కేటుగాళ్లకు సవాల్ విసినట్టుగానే తెలుసు. సోషల్ మీడియా కేటుగాన్లు అంటే అన్నట్టు తెలియదా ఇచ్చగానికి? రవిప్రకాష్ గారికి తెలియదా వాడు చేసిన అనేది? రవిప్రకాష్ గారి ఛానల్ ఇది. రవిప్రకాష్ గారితో ఈయన కుమ్మొక్క అయిపోయి ఈయన ఆయనకు చెప్పి నా మీద ఇది ఒకటే ఛానల్ పొద్దుగాలకెళ్ళి దుకాణం పెట్టి ఆర్టీవీ ఛానల్స్ అన్ని దుకాణం పెట్టిన ప్రధాన కారణం ఏంటంటే ఈ ఆర్టీవీ పెట్టిందంటే నా పుణ్యానే పెట్టినాడు. ఎట్లా అనంటే తొలి వెలుగు ఛానల్ ఉండే, తొలి వెలుగు ఛానల్లో అప్పుడు రఘు అందులో ఉన్నప్పుడు ఈయన ఏది కూడా ఎడిటింగ్ చేస్తుంది. ఛానల్ ఉన్నప్పుడు ధరణి అనేది కుక్కటి వేళ్లతో ఫస్ట్ ఆ స్కామ్ తీసింది నేనే. దాని తలాతోక ఇవ్వని తెలియదు. దానిలో A to Z మొత్తం నేను తీసి ఈడీ ఆఫీస్ ముందు లైవ్ పెడితే అది ఆ రోజులలో దాదాపు 1 డేలో 10 లక్షల మందికి పోయింది. ఫేస్బుక్ 10 లక్షలు, ఇది 10 లక్షలు, దాదాపు 20 ఇంకా దాడుతుంది. దీంతో అప్పుడున్న కేటీఆర్ తోని కుమ్మక్క అయిపోయి కావేరీ స్వీట్స్ ద్వారా 40,000 SFT బిల్డింగ్ విడి తెచ్చుకున్నాడు. అక్కడ ఆ బిల్డింగ్ అరే నీకు అసలు నా వీడియో ఎట్లా తీసేస్తావు, ఈ బిల్డింగ్ నీకు ఎట్లా వచ్చింది, నువ్వు నిన్నరాక అడక తినటోని కదా, అప్పుల పాలైనావు, జైలుకు పోయినావు, నీ దొంగని ముద్ర పడ్డది, నువ్వు బ్లాక్ మెయిలర్ అని వచ్చింది, నీకు ఎక్కడిరా ఈ బిల్డింగ్ అని చెప్పి వాడి బిల్డింగ్ ముందు పోయి లొల్లి పెట్టాను. దాంతో వీడి అయిపోయి ఇందులో కేటుగాలని చెప్పి ఈ రోజు హైడ్రా అనేది ఎవరు బయట, అందుకని మ్యాప్ కూడా ఇన్నే పెట్టిన ఇంటనే రంగనాథ్ ఇల్లు ఉన్నది. చిన్నగా అనిపిస్తుంది రంగనాథ్ ఇల్లు ఇక్కడ టోటల్ హైదరాబాద్ కాబట్టి చిన్నగా కనబడతాయి. ఇది హుసేన్ సాగర్, ఇంట్లో రంగనాథ్ ఇల్లు ఉన్నది అని నేను ఇది చేస్తే ఈరోజు కావాలంటే కేటుగాన్లు అని అంటే కేటుగాని పట్టుకున్న దొరికిపోయిన కేటుగాడు అని రేపు నా మీద కేసులు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఏవో సెక్షన్లు పెట్టి, ఎందుకంటే ఆయన ఖమ్మంలో చేసిన, నల్గొండలో, వరంగల్ ఆయన ఆపరేషన్స్ ఎట్లుంటాయి, ఒకరిద్దరిని మధ్యలో పెట్టు, అవన్నీ నేను కొంచెం స్టడీ చేసిన. కాబట్టి నేనే వాళ్ళ ఇంటి దగ్గర, మా ఇంటి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర పోయినా. ఇన్ని రోజు నేను బఫర్ జోన్ అది ఇదన్నా కదా, బఫర్ జోన్ అప్పంతా కదా, అక్కడికి అసలు నాలాలే ఆ నీళ్ళదే ఇట్లా ఏరై ఇట్లా పారేది బాజాప్తా వాళ్ళ ఇంటి పక్కనకెళ్ళి. అది ఆయనకు దగ్గరలో ఉన్న దీని పక్కలే అది పోయేది. కాబట్టి అది దూరం గిర ఏం లేదు, పక్క బాజాప్తా ఆయనకెళ్ళే ఉంది. ఇది ఆయనకి ఇచ్చిన మన కంప్లైంట్. దాని పేరే పెద్ద చెరువు. పెద్ద చెరువు అంటే ఎంత పెద్దగా ఉంటది? చాలా పెద్ద చెరువు. అది దాదాపు 100 ఎకరాలకు పైన ఉన్నటువంటి చెరువు. అది ఇవాళ దాని డాక్యుమెంట్ చూపెడతలేడు. దాని ఏదో పిచ్ మ్యాప్, ఇప్పుడు సిటీలో ఉన్న పిచ్ మ్యాప్ ఉంటాయి కదా, ట్రాఫిక్ పోలీసు అయిన కమిషనర్ గా చేసిన కదా, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా, అప్పుడున్న ఒక ఖైదం చూపించి ఈ ఖైదంకి వెళ్ళే ఇది ఉన్నదని చెప్పేసి ఆయన చెప్పే పరిస్థితి. అయితే ఈరోజు మనము దీనిపైన ఒకటి నిన్న కంప్లైంట్ ఇచ్చినాం. నేను మన ఫర్దర్ అడ్వాన్స్ కాపీ ఇచ్చిన ఏమైనా ఉంటే కేసు పెట్టుకో అది ఇదని నేను చెప్పిన. ఒకటి ఇవాళ 2 పథకాలు. అయితే నిన్న మీకు పిలిచిరా లేకుంటే మీరే స్వయంగా వెళ్ళారా? నేనే పోయినా. ఇప్పుడు ఆర్టీవీ ఛానల్లా హైడ్రా తరపున వాళ్ళు నిలవాలే, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఆడ ఆర్టీవీలో నన్ను కేటుగా అని చెప్పి ముద్ర వేసిందని అంటే సోషల్ మీడియా కేటుగా ఎంతమంది బయట పెట్టండి చెప్పలేదు.
రంగనాథ్ అనేట ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పిన వాళ్ళు ఎంతమంది? బక్క ఎడ్సన్ ఒక్కడే చెప్పిండు. మరి కేటుగాడు ఎవడైతాడు? కేటు గాళ్ళు కేటుగాళ్ళు ఎవరైతారు అప్పుడు? నేనే అవుతా కదా. కాబట్టి ఆ కేటుగాడు నేనే అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోయినా. ఓకే, రంగనాథ్ వ్యక్తే ఆయనేమో సోషల్ మీడియా అంటాడు. సోషల్ మీడియా ఏడన్నాడు? సోషల్ మీడియా ఛానళ్లతో మాట్లాడుకుంటూనే అన్నాడు. అవును, అదే కదా, పెద్ద ఛానళ్లతో కాదు, సోషల్ మీడియా ఛానళ్లతో మాట్లాడుకుంటూనే అన్నాడు. తర్వాత దీంతో అన్నాడు. కాబట్టి నేను నిన్న ఫర్దర్ పోయి ఇట్లా అంటే నువ్వు ఒక్కనివే అన్నావా అన్నాడు. నేను ఒక్కడినే అన్నా అని చెప్పిన, డైరెక్ట్ చెప్పిన. నా పిటిషన్ తీసుకున్నాను. రేపటి దినాన ఏమైనా కేసులు పెట్టుకుంటే పెట్టుకొని పోతే పోతాం. కానీ వాళ్ళ కన్ఫ్యూజన్ లేకుండా, అంటే లేకుంటే వీళ్ళు ఏం చేస్తారు పోలీసులు, వీళ్ళ తెలివితేటలు బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళది. ఎట్లా అంటే మేము ఎవరో అనుకున్నాము, మాకు ఇన్ని రోజులు దొరికింది అని, మాకు సరైన సాక్ష్యాలు లేక మేము అరెస్ట్ చేయలేదు, ఈయన పైన ఇట్లా చేసిందని చెప్పేసి పెద్దగా చదువుతా ఉంటారు నన్ను ఎక్కడ దొరుకుతున్నావు అని చెప్పి. నేను ఆ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినాను, నాకు తెలియదు ఆయన కథలు. అవును, మీది ఫాదర్. ఇప్పుడు సుధీర్ బాబు కేసు పెట్టిండ్రు, నేను అలా పెద్ద పెద్ద గుండాలని అంటే అక్కడ ఉరికిచ్చిన్నాను ఓ కేసులా. మేము ఆడ అన్యాయం అయింది, మా భూమి జాగాలు కబ్జాలు అవుతున్నాయి, పేదోళ్ళు ఫోన్ చేస్తే చూడడానికి పోయినాం. చూడడానికి పోతే మేము దగ్గరుండి కూలగొట్టించినామని అట్లా పెడతారు. యాక్చువల్గా గుండాలను పెట్టింది ఆయన అన్న, బాధ దగ్గరుండి కబ్జా చేపించి ఇచ్చారు. వీళ్ళ ఇట్లుంటది అన్నట్టు క్రిమినల్ పోలీసులు, క్రిమినల్స్ వీళ్ళు నా మీద పెట్టే అవకాశాలు ఉంటాయని చెప్పి ముందు అడ్వాన్స్ కాపీ ఇచ్చేసి నిన్న రావడం జరిగింది. సో ఏమన్నారు పోలీస్ అధికారులు లోపల? ఏమన్నారు? వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళకేం తెలుసు. అందరూ రంగనాథులు, అందరు సుధీర్ బాబులు, అందరూ సివి ఆనందులు ఉంటారబ్బా. వీళ్ళ మంచి మంచి పోస్టింగ్లు ఎందుకు దొరుకుతాయి? ఆ ప్రభుత్వంలో మంచి పోస్టులు ఈ మంచి కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డికి ఎందుకు దొరకది? వీళ్ళకి ఎందుకు దొరుకుతుంది? రవి గుప్తాకి ఎందుకు దొరకది? రవి గుప్తా 6 నెలలు ఎందుకు తీసేస్తారు డీజీపీగా? అదేందా అంటే సిన్సియర్ ఆఫీసర్లకు ఎక్కడ కూడా అవకాశాలు ఉన్నాయి. నువ్వు పెద్ద మంచి పోస్టులు, మంచి బఫర్ జోన్ పోస్టులు చేస్తున్నావు అని అంటే బ్రహ్మాండంగా దొరుకుతాయి, ఉంటాయని దొరుకుతాయి. సరే, ఇంకొకటి మనం ఇంతకుముందే వచ్చేటప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ఇందులో నీకు చెప్పలే. ఇప్పుడు 2 పదాలతోని ఇందులో రేవంత్ రెడ్డి గారు మరియు ఏదైనా మంచి కిండర్ గార్డెన్ స్కూల్ ఉంటే చూడు, రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ రంగనాథ్ గారిని ఇద్దరిని మనం స్కూల్ కు పంపుదాం. అర్థమైందా? ఎందుకట్లా? ఈరోజు చెప్తే ఇప్పుడు ఇది తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్. రెండు పదాలు వీళ్ళు చదవకపోవడం వల్ల ఈ రోజు 1000 ఇండ్లు కూలిపోయినాయి అని చెప్పని. అదేనా? ఇది తెలంగాణ వచ్చినాక మనం చేసుకున్నాం. ఇందులో ఏమనుందంటే ఆల్ పబ్లిక్ రోడ్స్, లేన్స్, పార్క్స్ ఇవన్నిటి కోసం మీరు భూములు తీసుకోవచ్చేమని ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి ఉన్నది. ఇక్కడ రాకున్నది గవర్నమెంట్ accepting those belonging to persons of class legally ఎవరికంటే ఎవరికైనా భూములు ఏది రిజిస్ట్రేషన్ అయి ఉన్నా, మున్సిపల్ ట్యాక్స్లు ఉన్నా, వాళ్ళు చాలా రకరకాల అన్ని అధికార ప్రకారం బిల్లులు ఉన్నా, అన్ని ఉన్నా వాళ్ళని ముట్టుకోనికి లేదని అన్నారు. అంటే ఈ డాక్యుమెంట్ రంగనాథ్ ఇల్లు కూడా కూలగొట్టడానికి వీలు లేదు అని రక్షణ ఇచ్చే డాక్యుమెంట్. ఎందుకంటే ఫ్యూచర్ లా 420 రేవంత్ రెడ్డి అసంటోడు గాని, రంగనాథ్ అసంటోడు గాని, రేపు రంగనాథ్ అంటే ఫోటో మంచి ఆఫీసరే, రేవంత్ రెడ్డి అసంటోడు ముఖ్యమంత్రి వచ్చి రంగనాథ్ గారు మంచి ఆఫీసర్ తోని ఇటువంటి తప్పుడు పనులు చేపిస్తారని ముందు చూపుతోని ఆ రోజు నా మేధావులు ఇది రాసిపెట్టి ఈ జీవో తీసిండ్రు. అదే ఇంకో జీవో, ది తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357 ఇందులో ఏం చెప్పిండనంటే ఇదే సేమ్ దీనికోసం మీరు ఇవన్నీ వాడచ్చు. కానీ ఇక్కడ ఉంటుంది చూడు, ప్రొవైడెడ్ అంటే కానీ కంపన్సేషన్ వీళ్ళకి ఇవ్వాలి. కంపన్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్వైర్డ్ ఆక్యుపెన్సీ రైట్ బీయింగ్ టు ఎక్స్టింగ్విష్ షల్ బి పేడ్ అండర్ ద ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం ఇవ్వాలి. ఎప్పుడు ఇది రూల్ ప్రకారం పోతే ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ కిందకి ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కు పోయినావు, అక్కడ పార్కింగ్ జాగాలపై నువ్వు బండి పెడితే 20 రూపాయలు కట్టాలి. అవును, పార్కింగ్ లేని జాగాలో పెడితే పోలీసులు ఫోటో తీసి ఎంత వేస్తారు నీకు? 100 రూపాయలు 200 చలానికి 4 ఇంతలు వేస్తారు. అవును, అంటే నేను ల్యాండ్ ఓనర్ ను నాకు తెలియకుండా నువ్వు నా భూమి నా ఇల్లు కూలగొట్టినందుకు 4 ట్యాక్స్ వీళ్ళకి ఇవ్వాలి అని ఈ రోజు నేను ఈ పైసలు ఇది బిల్లు చర్చకు రాలే. మధ్యలో కొన్ని ఇండ్లు కూలగొట్టిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిండ్రు, గవర్నర్ ఆర్డినెన్స్. ఈ రెండు కూడా రేవంత్ రెడ్డి రంగనాథ్ ఇద్దరు కలిసి కూలగొట్టిండ్రు. రెవెన్యూ చట్టాన్ని ఉల్లంఘించారు, ఇరిగేషన్ చట్టాన్ని ఉల్లంఘించారు, నీకు మున్సిపల్ చట్టాన్ని ఓవర్కమ్ చేశారు,
పంచాయత్ చట్టాన్ని ఓవర్కమ్ చేసిండ్రు. 4 ఒక మాఫియా లెక్క మీద వాడి గులగొట్టింది కాబట్టి వీళ్ళిద్దరి ఆస్తులు పాస్తులు వీళ్ళ జాగాలు అన్ని జప్తు చేసి అమ్మి ఈ నష్టపోయిన హైడ్రా బాధితులకు ఈ పైసలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు ప్రజావాణిలా ప్రజా దర్బార్లా ప్రజలే లేరు, అధికారులు లేరు, అంతా క్లర్కల్ గ్రేడ్ వాళ్ళని ముసబెట్టి ఇచ్చిన జాగల అంటే మినిస్టర్స్ ఉంటారని చెప్పారు. మినిస్టర్స్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, తర్వాత మినిస్టర్ ఉన్నారు, తర్వాత ఇప్పుడు చెప్పరాజులు ఉన్నారు. ఇగో అక్కడికి పోయి ఈ రోజు ఇది ఇచ్చి రావడం జరిగింది. అంటే ప్రజావాణిలో ప్రభుత్వం వచ్చినాక కంచెలు తీసినాం అవన్నీ చెప్పి సో ప్రజలలో ఎవరైనా సరే వచ్చిన వాళ్ళకి తక్షణమే న్యాయం జరుగుతుంది అని మినిస్టర్లు కావచ్చు ఎవరైనా ఉంటారు అని చెప్పారు కదా. దానికి తోడు ఈ ప్రజావాణి ఒక వైపు అయితే ఇంకోవైపు గాంధీ భవన్ లో కూడా సో ప్రజావాణి అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం, ముఖాముఖి మంత్రులతో ముఖాముఖి అని చెప్పేసి ఏర్పాటు చేస్తాం. మళ్ళీ ఎందుకు లేరన్న పబ్లిక్ ఈ రోజు మీరు పోయినప్పుడు పబ్లిక్ ఉన్నారంటే కేవలం అంతా అదే వచ్చిన వాళ్ళే ఇండ్ల కోసం, వచ్చిన వాళ్ళే దీనికోసం. అవును, అదే వాస్తవం. అక్కడ మీడియా లేదంటే ప్రజలు వస్తలేరనే కదా మీడియా ఉండేందుకు. అదే వాళ్ళే వస్తా ఉంటారు, వాళ్ళే పోతా ఉంటారు. మామూలు అంటే సిటీ ఆ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా పొద్దుగాల 4 గంటలకు లేచి బయలుదేరి వచ్చే పరిస్థితిలో ఈ రోజు లేరు. ఎందుకంటే అక్కడ ఏం పనులు అయితే లేవు. అవును, అక్కడ వాస్తవానికి ముఖ్యమంత్రి కుడ్డు కలవాలబ్బా ప్రజావాణి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కుడ్డుగా కిరణ్ కుమార్ రెడ్డి కూడా కలిసిపోయాడు. సీఎం కుద్దు కలవాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే మొత్తము ఏది నిజాం పక్కన ఉన్న రజాకర్ల లెక్క గుండగాన్ లెక్క తయారైపోయింది ఇల్లు. ఆయన పోయిన వాళ్ళంటే ఇల్లు ఇల్లు ఇదే చొక్కం పూసలు కాదు, ఆయన లేడు కాబట్టి సచ్చిన వాళ్ళంతా మంచోళ్ళు అన్నట్టు. చచ్చిపోయిన వాళ్ళు అందరూ మంచి, అధికారం పోయిన వాళ్ళు మంచోళ్ళు ఉంది అని అంటారు. అది హ్యూమన్ సైకాలజీ. వాళ్ళు నేరాల సంఘటన కొట్టించారు. అవును, వాళ్ళు 20 గ్రామాలు ఖాళీ చేయించి కొట్టించారు. 20 గ్రామాలలో వాళ్ళు భూములు కొంచుకున్నారు, యాచారంలో భూములు కొంచుకున్నారు, నిమ్స్ జహీరాబాద్ లో భూములు కొంచుకున్నారు. వాళ్ళని సుఖం పూసలేమో వాళ్ళు ఎంతమంది రోజులు 150,000 మంది పేదోళ్లను తయారు చేసింది బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి ఇయాటికి హైదరాబాద్ లో 50,000 మంది పేదలు తయారయ్యారు. సో ఇంకోటన్నా ఇది కాసేపు పక్కన పెడితే మనం ఈ లగచర్ల ఘటన చూసినాం. మనం మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపిన ఘటన కూడా చూసినాం. సో దానిపైన ఈరోజు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అంటే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కొన్ని భూములు తీసుకున్నామని చెప్పారు, రైతులందరూ వచ్చారు రోడ్ల పైన, అది మొత్తం నడుస్తారు. సరే వెనక్కి తిరిగి సో దీని ఎట్లా చూడొచ్చు మనం? ఈ రోజే యాక్చువల్ గా నేను అదే రోజు నేను కేసు వేసిన, వేరే వాళ్ళు కూడా ఎన్హెచ్ఆర్సీలో కేసు వేసిండ్రు. అవును, లగిచర్ల కేసు పైన నన్ను కూడా ఆ కేసులో ఇంప్లీడ్ చేసిండ్రు. ఇగో ఇవాళనే వచ్చింది. ఓకే, మెయిల్ వచ్చిందా మీకు? మెయిల్ వచ్చింది. ఆ కేసులో నన్ను కూడా ఇంప్లీడ్ చేసిండు. వాళ్ళకంటే ముందు వేసిన, నాకనే కొంచెం ముందు వాళ్ళు వేసింది కాబట్టి ఆ కేసులో నేను కూడా ఇంప్లీడ్ అయ్యాను. ఆ జాగాలు తీసుకోనికి లేదు. ఎందుకు తీసుకోనికి లేదు అంటే వీళ్ళు ఫార్మా కంపెనీ పెడతా ఉంటారు. ఈ కంపెనీకి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. ఒకవేళ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉన్న ఈ కంపెనీ పెట్టడానికి ఆల్రెడీ 14,000 ఎకరాలు పూర్వ ఐటీ మినిస్టరు మన కేటీఆర్ గారు మరియు కేసీఆర్ గారు ఇద్దరు ల్యాండ్ ఎక్వైరీ చేశారు ఆచారంలో. అది లాజిస్టిక్స్ దగ్గరకు ఉంటది, హైదరాబాద్ కు దగ్గర ఉంటది, రోడ్ వే ఉన్నది, దానికి ఎయిర్ వే ఉన్నది, మీరు ఆడ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనం పెట్టడం జరిగింది. ఈ రోజు వాళ్ళకు తప్పు అని ఇది కాదు, ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు. ఒకటి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ ఒకటి, నీకు ఇదొకటి, అదానికి ఇచ్చిన 100 కోట్ల రూపాయలు మళ్ళా వాపస్ తీసుకుడు ఒకటి. ఈ రోజు నీ 3 పైన వెనక్కి తగ్గినావంటే యువర్ అన్ఫిట్ ఫర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు ఇమీడియట్ రిజైన్ చేయాలి. నువ్వు అన్ఫిటే. ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఎవరు ప్రజలకు బ్రదర్, నీకు ముందు ముఖ్యమంత్రి అంటే ఏ అవలగాని పడితే అవలగానికి ఇయ్యరు. నీకు ఎందుకు ఇస్తారు? ఇంత మంది ఉన్నాక 4 కోట్ల మందిలు ఉన్నాక ఈ సిపాయి ఎందుకు ఇస్తారంటే ఈయన తెలియగలడు, ముందు చూపు ఉన్నోనే నాయకుడు అంటారు. చీఫ్ మినిస్టర్ అంటే నీకు ఫోర్కాస్ట్ ఉండాలి, జరగబోయే నష్టం గురించి నువ్వు బేరీ చేయగలగాలి. నువ్వు ఒక దగ్గర ఇల్లు కట్టినప్పుడు, నీ ఇల్లు కట్టినప్పుడు నీ దగ్గర ఇల్లే లేవు, కానీ ఇల్లు ఎట్లా కట్టాను? నీవు ఒక 20 ఏళ్ళ తర్వాత 100 ఇల్లు పడతాయి. అప్పుడు నా ఇంటి ముందు ఎంత జాగ్రత్త వదులుకోవాలి. ఒకవేళ వాళ్ళు మన రోడ్డు వెడల్పు చేసేటప్పుడు నాది కొట్టేస్తారేమో అని చెప్పి వాళ్ళు చెప్పిన దానికంటే ఒక 10 ఫీట్లు మన వెనక జరిగి కట్టుకుంటే మన ఇల్లు సేఫ్ ఉంటుంది. దాన్ని ఓనర్ అంటే యజమాని ఆలోచనలు అట్లుంటాయి. అర్థమైందా? ఇది ముఖ్యమంత్రి యజమాని అంటే అట్లుండాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు పెత్తనం ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీకి యజమాని చేసిండ్రు, ప్రజలు ప్రభుత్వానికి యజమాని చేసిండ్రు. అర్థమైందా? ఆడ తోడేళ్ళు ఎక్కున్నావు, ఈడ గుంటనక్కలు ఎక్కున్నావు, నిర్ణయాలు బరాబర్ లేవు. ఈ రోజు నీవు ఇచ్చిన నిర్ణయాలు నువ్వు వెనక్కు తీసుకోవాలంటే బ్రదర్ నేను చెప్తున్నా,
ఫర్ ఎగ్జాంపుల్ నేను అదానికి వెళ్ళి 100 కోట్ల రూపాయలు నేను తీసుకున్నా. ఉమ్. 100 కోట్ల రూపాయలు ఎవడో బీజేపీ వాడు చెప్పిండు వాడన్నాడు వీడనే వాపస్ ఇయ్య నేను. ఎందుకు తీసుకున్నా నేను? సిఎస్ఆర్ ఫండ్స్కి వెళ్ళి తీసుకున్నా. తీసుకురు. అవును. అర్థమైందా? అవును. సిఎస్ఆర్ ఫండ్స్ అంటే డెవలప్మెంట్ కోసం వాడు అవును. నాకు కాకుండా ఎవరికైనా ఇవ్వాలి. అవును. దాంతో నువ్వు వెనక్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అర్థమైందా? అది 100% తప్పు. వెనక్కి ఇవ్వడం అనేది 100% రేవంత్ రెడ్డి తప్పు. నంబర్ 1. ఒకవేళ తీసుకోకపోయినా తీసుకునే లేకునే, కానీ నీకు పేదోళ్ళకి పనికి వచ్చేటి కదా పైసలు. స్కూల్లో, కాలేజీలో, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇప్పుడు వాటితోనే వాటి ఖర్చు పెడతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యేది కదా. నీ జేబులోకి ఎలా పెట్టవు, వచ్చేటి వాపస్ పంపవు. ఒకటి. రెండవది, ఇక్కడ మీకు కంపెనీ అవసరం లేదు ఇక్కడ. అర్థమైందా? ఆడవాళ్ళు లోకల్ వాళ్ళు వద్దన్నప్పుడు నువ్వేదో తీసుకోవాలప్ప. బలంగా తీసుకోవద్దనే 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ చెప్పింది. చెప్పినాక నువ్వు మళ్ళీ బలవంతంగా ఎందుకు గుంజుకోవాలి వాళ్ళ దగ్గర చెల్లి భూములు? అదే ఈరోజు నీకు 2014కి వెళ్ళి 2023 వరకు ప్రజలు భరించిండ్రు. ఎందుకు భరించిండ్రు అంటే ఆంధ్రోలు మనం దోసుకుంటుండ్రు, వాళ్ళు మాకొద్దు, వాళ్ళతో మేము సంసారం చేయము, మా జాగాలో మేము ఉంటాము అని చెప్పేసి ఆయన వాళ్ళు అక్కడ విడిపోయినరు. నవ్వేటోళ్ళ ముందు బోర్ల పడతామని చెప్పేసి మనోళ్ళు ఏం చేసిందంటే ఇన్ని రోజులు కూడా కామ్ ఉన్నారు. ఇన్ని రోజులు ఏది సరే నియమం మన కర్మ, మనము అడిగి కూడా తెలంగాణ తెచ్చుకున్నాము, లొల్లిపెట్టి తెలంగాణ. ఇప్పుడు గిన వీడు వచ్చి మనం కొట్టినామని చెప్తే ఆయన ముందు పరువు పోతుందని కాళేశ్వరం కాడు ఊకున్నారు, నేలేర కాడు ఊకున్నారు, నిమ్స్ కాడు ఊకున్నారు. అర్థమైందా? క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్నా 2016 అయినా ఊకున్నారు, 2022 అయినా ఊకున్నారు, ప్రతి దగ్గర ఊకున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఇది కాంగ్రెస్ కాదు నాయన, ఇది అందరికీ. అర్థమైందా? ఇది 29వ జీవోకెళ్ళి మొదలైంది. అర్థమైందా? ఆడ తిరగబడ్డరు, ఆడ కొట్టిండ్రు, ఆడ తాళాలు వేసిండ్రు. నెక్స్ట్ మేము ఉన్నప్పుడు మమ్మల్ని అయితే ఏమన్నారు అనుకుంటున్నారు, రేపు మీరు చేస్తే మీకు ఇదే గతి పడుతుంది, బీజేపీ వాడు వస్తే వానికి అదే గతి పడుతుంది. ఈ రోజు ఎవ్వడు మినాయింపు కాదు, ఈ రోజు తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటు ఎక్కడంటే ఒక్క ఈసము జాగా నువ్వు ముట్టుకునే ప్రయత్నం చేసినా మీ తోలు తీస్తారు. ఈ రోజు వరంగల్ టెక్స్టైల్ పార్క్ జాగాలు ఇయ్యాల దాకా కంపెనీ పెట్టాడు, ఆ జాగాలు కూడా వాపస్ ఇచ్చేయాలి. యాచారంలో ఇయ్యాల దాకా నీవు తీసుకున్న ఏవైతే కంపెనీలు పెట్టారో ఆ జాగాలు వాపస్ ఇవ్వాలి. నిమ్స్ జైరాబాద్ లో ఎక్కడైతే మీరు తీసుకున్నారో అవి వాపస్ ఇవ్వాలి. ఒక్క భూమి కాదు, ప్రతి దాని కూడా లెక్క దేనికి దానికి వాళ్ళకి వాపస్ ఇచ్చి పడేసేయాలి. ఇవాళ ఆ కంపల్షన్ వచ్చింది. ఇవాళ కేటీఆర్ ఉన్న అదే కంపల్షన్ ఉండు. మీరు ఇంటిగా మేము మంచి పని చేస్తే ఉత్తగా కుసబెట్టలేయాలి. మీరు చేసిన దానికి మీ శాస్తి అయింది, సేమ్ అదే శాస్తి వీళ్ళకి కూడా అవుతుంది. మరి బీఆర్ఎస్ చాలా ధీమాగా ఉన్నారు. ఇంతమంది నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చిన భవన్ తెలంగాణ నుంచి, అయితే అక్కడ నాయకులు కూడా ప్రధానంగా ఏమంటారు, ఒక్కళ్ళు ఇప్పటికిప్పుడు ఓట్లు పెడితే, ఒకవేళ ఓట్ల కానీ పెడితే సో మనం ఖచ్చితంగా 100కి మీద సీట్లు సాధిస్తాం, కంపల్సరీ గెలుస్తామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు బీఆర్ఎస్. నీకు డౌటే లేదు అక్కడ. ఎందుకంటే అన్ని తప్పులు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ కూడా రావచ్చు. ఎన్నికల పోరు పోయినాక వాళ్ళు దొంగ వీళ్ళు బ్రదర్. ఇవాళ సగటు మనిషికి 3 పార్టీలు 3 దిగాలుగా దెబ్బతీసింది. అర్థమైందా? సగటు మనిషిని చేయకూడదు పార్టీ చేయించింది, కారు పార్టీ ఎక్కించి తొక్కింది, పువ్వు పార్టీ చెవుల పువ్వు పెట్టిండ్రు. ఎవరైనా తక్కువ ఆసాములు కాదు. ఇవాళ నేను ఇవి సక్కన్ పార్టీలు అయితే నేను సస్పెండ్ అయ్యి ఇప్పటికి 6 నెలలు అవుతుంది. ఈ సక్కన్ పార్టీలలో పోదు కదా. అదే మీరు అంతా సిండికేట్ బ్రదర్స్. మీరు ఎవరు కూడా మేఘా కృష్ణారెడ్డి గురించి ఎవరు మాట్లాడలే. నేను ఒక ట్వీట్ పెట్టిన, ఇవాళగా కేటీఆర్ రిప్లై ఇయ్యలే. నీవు అది అరెస్ట్ చేయమని మేఘా కృష్ణ అరెస్ట్ చేస్తావా, ఏసీబీ పంపమని నువ్వు అన్నావు కదా రేవంత్ రెడ్డిని. మరి నువ్వు మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే నువ్వు పంపుతావని ఇవాళగా రిప్లై ఇయ్యాలి. వీళ్ళు పంపరు, మేజర్ షేర్ హోల్డర్స్ కదా బ్రదర్. కాబట్టి వీళ్ళందరూ కూడా కార్పొరేట్ రోక్స్ అంటారు, వీళ్ళను కార్పొరేట్ దొంగలు. కాబట్టి వాడు చెడ్డోడు కాబట్టి ఇలా కొట్టుబడతాయని ధీమా ఉన్నది. అంతేగాని మేము వస్తాం. కానీ ప్రజలు మాత్రం ప్రత్యాయం కోసం చూస్తారు. పుసుక్కున అందులోకి వెళ్ళి ఈ 3 కాదని ఎలక్షన్ లోపు ఏదైనా కొత్త పార్టీ ఏదైనా ముందుకొచ్చింది అనుకో, సగటు మనిషి ఆలోచన డిఫరెంట్ గా ఉంటది. అంటే ఇప్పుడు బీసీ నినాదం అని కూడా తీస్తారు కదా, మళ్ళీ ఏ నినాదాలు పనిచేయ దొంగల ఏ కులం కాకుల పడే దొంగ అబ్బా. ఇవాళ 29 జీవోలు బీసీ వాళ్ళు కాకుండా ఎవరు కొట్టాడిండ్రు? అంత బహుజనులేనా? నౌకర్ కోసం ప్రిపేర్ బహుజనులు కాకుండా ఎవడైతాడు చెప్పు? గ్రూప్ 1 లా వాళ్ళ పవర్ సెంటర్ పోస్ట్ కాబట్టి
వాళ్ళు జీవో 29 తీసుకొని వచ్చి మేజర్ పోస్ట్ వాళ్ళకు అవును. ఉండాలని కోరుకున్నాం. ఉమ్, ఎట్లనే ఎస్సీ బీసీలు 200 మంది అవుతారు. ఉమ్, ఎట్లనే వీళ్ళు వాళ్ళలో వాళ్ళు ఎట్లనే వీళ్ళు పని చేయరు. ఉమ్, ఎస్సీ ఓడు ఎస్సీకి పని చేయడు, అవును యాదవుడు యాదవ్కి పని చేయడు, బీసీకి బీసీకి పని చేయడు. అవును మనకి అర్థమైందా, నౌకరు వచ్చినా కానీ పెళ్లి కాడిచ్చుడే ఎక్కువ. అవును అదే కాబట్టి ఎట్లనే కలిసి ఉండరు. ఉమ్, వీళ్ళ తక్కువ ఉన్నారు కాబట్టి 8% వీళ్ళంతా కలిసి ఉంటారు. ఉమ్, ఉమ్, ఈ స్లోగన్ అంతా పెట్టించేది కూడా వాళ్ళే పెట్టిస్తారు. ఇవాళ ఉమ్, వర్గీకరణ పేరుతోని ఉమ్, ఉమ్, మాలమాది గల పంచాది ఒక్కొక్కటి ముఖం చూసుకుంటలేరు ఇక్కడ. అవును అది వంట వాస్తవం బుద్ధులు నడుస్తుంది. ఇప్పుడు లాభం ఉందా ఏమన్నా? ఉమ్, రూపాయి లాభం లేదు. ఉమ్, రూపాయి లాభం లేదు బ్రదర్. ఈరోజు వివేక్ వెంకట స్వామి గారు ఉమ్, మాట్లాడతారు. వివేక్ మంచి లీడర్ బ్రదర్. ఉమ్, వ్యక్తిగతంగా వివేకానంద చాలా మంచోడు, ఉమ్, ఉమ్, వినోదన మంచోడు, వెంకట స్వామి పిల్లలందరూ మంచోడు. ఉమ్, వాళ్ళు అపెర కుబేరులు ఉమ్, ఉమ్, రాష్ట్రంలో. అవును ఒక సొంత పేపర్ ఉంది, ఉమ్, సొంత ఛానల్ ఉంది, సొంత పార్టీ పెట్టే దమ్ము ఉంది. అవును అర్థమైందా? ఉమ్, ఇవాళ వాళ్ళు ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళు జనరల్ సీట్లలో పోటీ చేయాలప్ప. ఉమ్, 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 అర్థమైందా? ఉమ్, మీరు ఆ సీట్ల మాలలకే ఇవ్వండి. ఉమ్, మీకేం ప్రేమ ఉన్నట్టు? ఇవాళ ఒక్కొక్కళ్ళు మాలలు కానీ మాదిగలు కానీ 5-5 సార్లు 50 ఏళ్ళకి ఒక కుటుంబాలు వాళ్ళ దగ్గర సీట్లు పెట్టుకుంటారు. అది ఎంతవరకు న్యాయం చెప్పు? ఉమ్, నువ్వు ఆ సెక్షన్లా మీరు ఇచ్చి వాళ్ళకి అభ్యున్నతి చేయి. ఆ, మీరు ఆల్రెడీ డెవలప్ అయ్యారు, ఇంకొకరికి డెవలప్ ఛాన్స్ మీరు జనరల్ సీట్లలో పోయి పోటీ చేయండి. ఇవాళ మీరు ముగ్గురు రాకుండా ముగ్గురు కూర్చొని అవును ముగ్గురిని రాకుండా మీరు ఆపినారు కదా. ఉమ్, కాబట్టి అంటే ఇది చెప్తున్నా ఇంత డెప్త్ గా ఈరోజు మరి మీరు మంచో నేను చెడ్డోళ్ళు 100% ఉమ్, కమ్యూనిటీలో మీ అంత మంచోళ్ళు ఎవ్వరు లేరు, అంత సవాలు లేదు. చాలా మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఉమ్, కానీ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలి కదా. ఉమ్, ఉమ్, రేపు రిజర్వేషన్ రద్దు అయితే ఎస్సీలు ఎంతమంది? 10 మంది ఉంటారు కదా. అవును మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు. ఒకవేళ మీరు వేరే ఉమ్, ఉమ్, మీ బాబు సికింద్రాబాద్ వాటికి గెలవాల ఉమ్, ఉమ్, ఎన్ని సీట్లు లేవు అబ్బా ఉమ్, జనరల్ సీట్లలో నిలబెట్టి. ఉమ్, అట్లా వేస్తే వస్తారు. ఉమ్, ఈరోజు నల్గొండలో ఎక్కడ చూసినా ఎక్కువ ఒకటే కమ్యూనిటీ ఉంటుందని అంటే ఎందుకు ఉండరు? ఉమ్, ఉమ్, మీ ఉంటారు, మీకు అవకాశం ఉన్న వాళ్ళు మీరు వెనకనే ఉంటుండ్రు. కాబట్టి ఇసొంటివి చేయబట్టి ఈరోజు కులాల మధ్యలో విచ్ఛిన్నం చేయడం, ఉమ్, వీళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోకుండా చేయడం, మళ్ళీ ఏమైనా లాభం ఉందా అంటే ఏం లాభం ఉండదు. ఉమ్, మళ్ళీ వీళ్ళంతా జీవో 29 గురించి ఎవరు కూడా మాట్లాడు ఎవరు కూడా రారు. ఉమ్, వాళ్ళకు వీళ్ళు అడ్డం పెట్టుకొని మళ్ళీ 2-3 మంత్రులు అవుతారు. ఉమ్, ఈ బీసీ నినాదంతో నీకు మంత్రి ఇస్తానని తీర్మానం మళ్ళీ ఏం తిప్పుతున్నారు. తీర్మానం మళ్ళీ ఎక్కడికి రారు. ఈ తెలుపా కంపెనీ కాడికి పోలే, లగిచెర్ల కాడికి పోలే, 29 జీవో కాడికి రాలే. ఉమ్, ఉమ్, అదేంత ఉమ్, ఎలా ఆయనకు చెప్పినట్టుగా ఆయన ఊరూరు తిరుగుకుంటా మళ్ళా వాళ్ళ ఇల్లు కూడా కొడతా, వీళ్ళ ఇల్లు కూడా కొడతా, నల్గొండలో పైన ఇటాచి ఎదుగుతా. జానారెడ్డి గారి జానారెడ్డి ఒరిజినల్ సోషలిస్ట్ ఆయన. ఉమ్, ఉమ్, ఆయనకు పావులు ఎత్తు కూడా రెడ్డి, ఆయనకు లేదు, ఆయన పిల్లలకు రెడ్డి ఫీలింగ్ అస్సలు ఉండదు. నాకు తెలుసుగా ఆయన క్యారెక్టర్ ఏందో. ఉమ్. మరొక మీటింగ్ లో బీసీ సభలో జానారెడ్డి బీసీకి సంబంధించి మాట్లాడినప్పుడు బీసీలకు ఏమి ఇస్తారు అని చెప్పేసి అప్పట్లో విన్నా కూడా నేను వార్త. అంటే మీరు జానారెడ్డి సోషలిస్ట్ అని మీరు అంటారు, కానీ ఇట్లా అన్నారని చెప్పేసి జానారెడ్డిని ఒక కేసులా మర్డర్ కేసులు ఇరికిచ్చారు రెడ్లే. ఉమ్, ఉమ్, జానారెడ్డి నాకు తెలియదు, చరిత్ర తెలియదు బ్రదర్. ఆ, ఆ, జానారెడ్డి యంగ్ కమ్యూనిస్ట్ లీడర్, అవును. సోషలిస్ట్ లీడర్. ఉమ్, ఉమ్, ఆయన ఒక భూస్వామి మర్డర్ కేసులో జైలుకు పోయాడు. ఓకే ఎవరికి తెలుసో తెలియదు. ఇంటూ ఫస్ట్ టైం వింటున్నాం. ఒక భూస్వామి మర్డర్ కేసులా ఆయన దుఃఖిస్తే ఆయన చాలా తిప్పల పడ్డారు అన్న. ఇరికిచ్చింది అంతా రెడ్లే మరి. అందుకే జానారెడ్డి అందరి వాళ్ళ లెక్క అందుకనే ఉంటాడు వాళ్ళ ఇంట్లో అట్లా. అది ఆయన జాగల 9 సార్లు ఎన్ని పైసలు ఉండాలి చెప్పు. అవును అదే 9 సార్లు ఆయన ఇల్లే బరాబర్ ఉండదు, పాత ఇల్లే అది. చూడడానికి అట్లా రోడ్డుకుంటు ఎవరిని లేనప్పుడు ఉన్న ఇల్లు అది. ఎవరు లేనప్పుడు నా కాలంకి వెళ్ళి ఈ కాలం దాకా అదే. నేను ఎవరిదైనా ఉన్నట్టు మాట్లాడతా కదా. నీకు తర్వాత ఒక్కసారి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అనేటోడు బచ్చా వాళ్ళ ముందు, రేవంత్ రెడ్డి అనేటోడు బచ్చా వాళ్ళ ముందు. ఇక రేవంత్ రెడ్డి ఆస్తి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అంత ఆస్తి ఎక్కడికి వెళ్ళి ఏమైనా వ్యాపారం చేసిందా? ఆర్టీఐలేనే. ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్పి ఏ ఆర్టీఐలే అంతే, అంతా ఇది కానీ ఆర్టీఐలే. కాబట్టి వాళ్ళ పాత్ర ఉన్నది కొంచెం డెవలప్ దానికి వాళ్ళ ఇది. కాబట్టి ఈరోజు కమ్యూనిటీ పరంగా ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనేది మనం చూసి మాట్లాడాలి. ఈరోజు బ్రదరు తెలంగాణలో పొలిటికల్ గా ఎక్కువ శాతం గ్రామాలల్లో రెడ్డిస్ డామినేషన్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే డామినేషన్ ఎవరు పడితే ఆయన డామినేషన్ చేయని. ఎవరు
ఈ కిందోళ్ళు కూడా ఉమ్. వాళ్ళకి అక్కడ పోయి ఏమైనా పని చేపిస్తే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తేనే వాళ్ళు డామినేట్ లేకుంటే ఆయన నిలబడి ఓటు కూడా వేయరు వేయరు. సర్పంచ్ కూడా ఓడగొడతారు అంత ఈజీగా లేరు ఆ రోజుల్లో లెక్క అవును అవును ఈ రోజు అది ఆ సత్తా నువ్వెందుకు ఆ సత్తా తెచ్చుకుంటట్టుగా నువ్వు చేసుకోవాలి వాళ్ళని కలుపుకుంటట్టుగా వాళ్ళందరూ రేవంత్ రెడ్డి అనేటోడు ఎవరికి పని చేయడు ఏ రెడ్డికి పని చేయడు వాళ్ళ లీడర్షిప్ ఉంది కాబట్టి ఈయన ట్యాగ్ వేసుకొని వాళ్ళని వాడుకుంటాడు వాళ్ళ కమ్యూనిటీ కోసం చెప్తలే 100% చేయడు ఇది ఈయన గాని ఇదంతా దండుపాలెం గ్యాంగ్ ఒకటి ఉన్నదబ్బా ఈయన గాని సీతక్క గాని వేం నరేందర్ ఈ టీడీపీకి వెళ్ళి వచ్చిన బ్యాచ్ ఉన్నది వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కంట్రోల్ ఉంటారు చంద్రబాబు నాయుడు కంట్రోల్నే పనిచేస్తారు చంద్రబాబు నాయుడు కంట్రోల్నే 8 మంది అడ్వైజర్లు పెట్టుకున్నాడు ఇప్పటికి ఇక ఇప్పుడు కూడా ఉన్నారు కదా 8 మంది అడ్వైజర్స్ ఇదివరకు కూడా అయినా కదా 8 మంది అడ్వైజర్ అట్నే ఉన్నారు వాళ్ళకి అనుసరణనే పనిచేస్తా ఉంటది ఈరోజు అంటే ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం అవుతుంది వాళ్ళు ఇప్పుడు డిసెంబర్ 1 తారీఖు 9వ తారీఖు ప్రజాపాలన విజయోత్సవ సభలు వీళ్ళు చెప్తా అంటారు ఇటు బీఆర్ఎస్ ఏమో ఈ రోజే కేసీఆర్ దీక్ష దివాస్ అని చెప్పి షట్ చేసి వాళ్ళు కూడా 9 రోజులు 8 రోజుల పాటు వాళ్ళు ధర్నాలు రాస్తారు ఒకరు అవి చేస్తారంట ఇటు బీజేపీ కూడా ఏదో ఒక సమ్మెలు కావచ్చు బంధులు కావచ్చు ఇవన్నీ చేస్తా అని అంటారంట ఏం జరుగుతుంది తెలంగాణ అయితే నేను ఈ మధ్యలో ఒక రీల్స్ ఒక జోక్ చూస్తుండే అలా ఈ బ్రహ్మానందం ఏం చేస్తారంటే వాడు ఒకడే పటాకులు కలుస్తా ఉంటాడు పండుగ వచ్చింది ఐడియా వచ్చింది పటాకులు కలుస్తా ఉంటాడు చుట్టుపక్కల ఇక దీపావళి కదా పటాకులు నా ఇష్టం అంటాడు మళ్ళీ ఒకసారి హోలీ రాస్తాడు ఒక్కడే ఆడతాడు వాళ్ళ భార్య పిల్లలను బయటకు గురించి ఒకడే అన్న భార్య బిడ్డ ఆడాల్సిందే కదా వాళ్ళకి రంగులు రుద్దుతాడు వాళ్ళు కూడా సిగ్గుపడుకుంటారు రుద్దుతారు సిగ్గుపడుకుంటా చూసుకుంటుంటారు సిగ్గుపడుకుంటా పటాకులు కాలుస్తారు సిగ్గుపడుకుంటా మన దసరా పండుగ చేసుకుంటారు పక్కన ఇవాళ దసరా కాదు ఇవాళ దీపావళి కాదు ఇవాళ ఏది కాదు నా ఇష్టం అంటాడు అర్థమైందా రేవంత్ రెడ్డి కూడా అట్నే చేసుకుంటుండే ఇవాళ చేసిన ఇవాళ నువ్వు చేసిన విజయోత్సవం చేయలేదు నువ్వు ఒక స్కూల్ చక్కగా చేయలే ఓ దవాఖాన చక్కగా చేయలే దాదాపు 50 మంది పిల్లలు ఈ రోజు కలుషిత ఆహారం వల్ల చచ్చిపోయారు వాళ్ళ బిల్లులు నువ్వు పెంచలే నువ్వు పెంచలే ఒరిజినల్ కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ నాయకులు నువ్వు ఆదుకున్నది ఏం లేదు అర్థమైందా వైద్య పరంగా నువ్వు టోటల్ గా విఫలం అయిపోయినావు ఓ ప్రభుత్వం ఒక ఉస్మానియాకు ఓ గాంధీ దవాఖానకు వరంగల్ ఎంజిఎం దవాఖానకు ఒక సోరిపోయి ఒక పేషెంట్ పరామర్శించే పరిస్థితి లేదు ఆ దవాఖానకు మెరుగుపరిచిన ఒక 100 కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చింది లేదు కానీ నువ్వు కాకపోతే నీ మంత్రులను దవాఖాన పంపిన ఒకసారి చూసిపోవాలని మంత్రివర్గ బృందాన్ని కూడా నువ్వు అక్కడ పంపలేదు మరి దేనికోసం చేసుకుంటావా నువ్వు విజయోత్సవాలు ఏం ఘనత సాధించినవని చేసుకుంటావు సేమ్ బ్రహ్మానందం కానీ వాళ్ళు కాంగ్రెస్ లో తప్పది ఎందుకంటే ఇంటి యజమాని పటాకులు కాల్చుకున్నప్పుడు వాళ్ళు కూడా కాల్చుకోవాలి కాబట్టి ఈ విజయోత్సవం అంతా మేము 1వ తారీఖు వెళ్ళి మేము 9వ తారీఖు వరకు రోజు ఒక అంశం మీద తెలంగాణ శోక దినాలు పాటించాలి దెబ్బతిన్నోళ్ళు హైదరాబాద్ బాధితులు ఏది ఇప్పుడు చనిపోయిన పిల్లల కుటుంబాలు ఈ రోజు భూములు గుంజుకోబడ్డోళ్ళు దగాబడ్డోళ్ళు పిల్ల చేతులలో మోసపోయిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా మేము కూడా 9 రోజులు శోక హైదరాబాద్ 144 సెక్షన్ పెట్టినందుకు శోక థ్యాంక్ యూ